అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ద్వారా ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతోటి కూర్చోవాలి. అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లూయెన్స్ 2 కిలోమీటర్ల లోపలికి వదిలేస్తూ ఉంటున్నారు, కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి. అది వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది. ప్రతిసారి చనిపోవటం, సంతాపం ప్రకటించడం, లేదంటే ఎక్స్గ్రేషియా ఇవ్వటం, ఇది ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా అంటే ఇస్తున్నాం, కానీ అది లోపల చాలా చాలా కలిచేసేది, బాధేస్తుంది. ఇది కొంచెం ఇంటెన్స్ మీటింగే పెట్టాల్సి వస్తుందండి. అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ కమింగ్ డేస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పండి. ఇది నేను రాగానే అదే అడిగేదాన్ని. ఇదివరకు అంటే ఈజ్ ఆఫ్ ఇప్పుడు మన ఆర్థిక సంస్కరణలో భాగంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ ద మేజర్ కాజ్ ఫర్ ఇట్. దాన్ని ఇంకొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటూనే ఈ ప్రమాణాలు పాటించేలాగా ఎలా చేయాలనేది ఒక బలమైన ఎక్సర్సైజ్ చేయాలి. అది దృష్టిలో ఉంది, దాన్ని ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే అంటే ఇదేమైపోతుందంటే, నేను ఒక్కసారి ఎక్కువ అధికారులతో మాట్లాడుతుంటే కూడా అధికారులకి ఏముందంటే మీకే ఇబ్బంది అవుద్ది గబుక్కని మీకు ఈజ్ ఆఫ్ బిజినెస్. మీకు ఉదాహరణకి 2009 నుంచి 2011కి వైజాగ్ పొల్యూషన్ దేశంలో ఎంత లేనట్టుగా ఉన్నాయి. అలాంటి డిఫరెంట్ ఎమిషన్స్ వల్ల మొత్తం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టాప్ చేసేసింది. ఇంకే పరిశ్రమలు ఇవ్వు, మొత్తం కట్ డౌన్ చేసుకుంటే మళ్ళీ by 2013కి అన్ని ఎమిషన్స్ తగ్గినాయి. తగ్గిన తర్వాత మళ్ళీ ఈజ్ ఆఫ్ బిజినెస్ రూల్స్ మీద మళ్ళీ ఇచ్చేశారు. మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ పరిమితం చేశారు. 1924 అప్పుడు 240 కోట్ల నుంచి 270 కోట్ల దాకా వస్తే 1923కి వాళ్ళు 170 కోట్లకు పట్టుకొచ్చారు. ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేశారు. ఏం చేశారు, అదొకటి ఒక ఇది ఉండిపోయింది. ఇది మేము చాలా త్రికరణ శుద్ధితో మార్చాలనుకుంటున్నాం. పంచాయతీలను బలోపేతం చేయాలి. వాటి కాళ్ళ మీద వాటి నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి. సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్, వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు దేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం. అలాగే ప్రతి పంచాయతీకి ఒక యూనిక్ గుణం ఉంటుంది, ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్, ఆనందపురం మండలం, విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు. అక్కడి నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం. అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది, అరకు మండలం నుంచి. అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ, మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ, అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ, బాపట్లలో వేటపాలెం కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్లో చిలకలపూడి కానీ, ఇలాంటి ఏ జిల్లాలో ఏ పంచాయతీలు తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి, దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తదుపరి గ్రామ సభల్లో ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం. సో వీ వుడ్ లైక్ టు ప్రమోట్ దట్ ప్లాన్. దీంట్లో పెద్ద ఎత్తున యువత, మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ భవిష్యత్తు ఇది. గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా తరలి వచ్చారో, రాష్ట్ర మీ బాధ్యతగా చేపట్టి ఎన్నికల్ని ఎలా తరలి వచ్చారో, ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత, పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత, మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మహిళలకి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రెసిడెంట్ ముర్ము గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు, సర్పంచ్గానే ఎదిగారు. ఈ రోజున ఆవిడ ప్రెసిడెంట్ అయ్యారు. అందుకని మహిళలు ఈ 1/3 ఈ సాధికారత పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతాం. దాంట్లో భాగంగానే మీ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని
నేను ఆర్థిస్తున్నాను. అలాగే పంచాయతీలకు సంబంధించి ఉదాహరణకి చాలా పంచాయతీలు నిరుపయోగంగా భూమి ఉపయోగం లేకుండా పోతుంది. అలాగే పంచాయతీలు మొన్నదాకా మనకి స్వచ్ఛ భారత్ కోసం ఒకప్పుడు మనకి ఓపెన్ డెఫికేషన్స్ మొత్తం గ్రామాల్లోకి వెళ్తే ఓపెన్ డెఫికేషన్ చాలా బహిరంగ మల విసర్జన కనిపించేది. స్వచ్ఛ భారత్ వల్ల చాలా వరకు తగ్గింది. ఇప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసి +1కి తీసుకెళ్లేలాగా పంచాయతీలు చేయాలని ఒక ఆదేశాలు ఇచ్చాం. అలాగే ఇప్పుడు కీలకమైనది ఏంటంటే ఊళ్ళలోకి రాగానే చెత్తా చెదారంతో కనిపిస్తూ ఉన్న గ్రామాల్లోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి, దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి, దాని తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది. క్లీన్ గ్రామాలు, గ్రీన్ గ్రామాల మీద దృష్టి పెడతా ఉన్నాం. ఇంకొకటి కీలకమైనది ఏం చెప్పామంటే మన భారతదేశానికి కలప ఒక్క డెన్మార్క్ నుంచే దాదాపు 6,000 కోట్ల విలువైన కలప ఇంపోర్ట్ చేసుకుంటాం. దాదాపు 1,700 కోట్ల కేజీలు ఒక డెన్మార్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. 6,000 కోట్ల రూపాయలు వర్త్. అంటే మన విదేశ మారక ద్రవ్యం చెక్క ఇంపోర్ట్ కోసం మనం తీసుకోవాల్సి వస్తుంది. అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? డెన్మార్క్ దేశం నుంచి. డెన్మార్క్ మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే దాదాపు దాంట్లో ఒక 0.6 టైమ్స్ ఉంటుంది. కనీసం ఒక పావంతు కూడా ఉండని దేశం అది. కానీ దాని నుంచి మనం దేశం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాం? మనం 3.8 టైమ్స్ ఎక్కువ డెన్మార్క్ వైశాల్యం కంటే కూడా. సో మేము కోరుకుంటుంది పంచాయతీ వ్యవస్థలో మేము చేయదలుచుకుంది ఏంటంటే ప్రతి పంచాయతీలో 5 నుంచి 15 ఎకరాలు పంచాయతీ భూమి ఉంటుంది. ఆ భూమిలో మనకు కావాల్సిన కలపని మన సోషల్ ఫారెస్ట్రీ పెంచి దాని మీద దాన్ని వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్. దానికి కనుక ఒక ప్రాపర్టీ ఇంటర్నేషనల్ లేబులింగ్ ఒకటి వేయించి ఒక స్టాంప్ ఒక ISI మార్క్ లాంటిది ఒకటి వేయిస్తే దానికి విలువ చాలా ఉంటుంది అని చెప్పి చాలా మంది తెలియజేశారు. అది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం. సో ఈ నరేగా ఫండ్స్ మొత్తం ఒక 87 పనులకి దీన్ని అప్లై చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెంచెస్ తవ్వటం, అలాగే కొన్నిసార్లు మూగజీవాలు అడవుల నుంచి బయటకు వచ్చేస్తుంటే నీటి సౌకర్యాలు లేక, అలాగే లోపల అడవుల్లో కూడా ఈ వాటర్ ట్రెంచెస్ తవ్వి ఊటబావులు లాంటివి క్రియేట్ చేసి వాటికి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం కూడా నరేగా పనుల్లో ఒకటి కీలకమైంది. ఇంకొకటి ప్రతి పంచాయతీకి సంబంధించి మేము ఐడెంటిఫై చేస్తున్నాం. ఇది టూరిజం ఏరియాల దగ్గరగా ఉండే పంచాయతీలు, ఎకో టూరిజంకి దగ్గరగా ఉండే పంచాయతీలు, లేదంటే ప్రత్యేకించి మన ఉప్పాడ మంగళగిరి లాంటి చోట ప్రత్యేకంగా మన చీరలు